నమస్కారం. మనీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఇంకా తగ్గి రూ. 60 తగ్గి రూ. 14,100 వాడు తగ్గదు అనన్న ఒక దీనివల్లేమో గోల్డ్ నుంచేమో రూ. 200 ఏమో నాకప్ చేసింది ప్రైస్ నుంచి. 15,382 24 క్యారెట్ గోల్డ్. ఓకే. వెండి అంటున్నారు 265 అది నమ్మకండి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో 2,40,000 రూపాయి ఏమో 94.22 94.28 యాక్చువల్లీ చూసామంటే 95 అయిపోతుంది. ఎలాగ కొన్నా కూడా మీరు. ఓకే. ఫ్యూచర్స్ మార్కెట్ బ్రెంట్ ఆయిల్ ఏమో 103 స్పాట్‌లో 130 మార్కెట్ హెవీ ప్రెషర్ 23 దగ్గర 900 దగ్గరికి వెళ్ళిపోయింది మార్కెట్. 23,904 905 అలాగుంది. 245 పాయింట్స్ ఖాళీ. బ్యాంక్ నిఫ్టీ 315 పాయింట్లు ఖాళీ అయింది. మెయిన్లీ ఐటీ ఇండెక్స్ 2.5% ఖాళీ. ఆటో కూడా ఖాళీ, అన్నీ ఖాళీ. దీనివల్ల ఇవాళ ఇండెక్స్ ఎలాగైనా ఉంటుంది. దీనివల్ల ఫార్మా 0.6 డౌన్, ఎఫ్ఎన్సీసీ 0.2 డౌన్, మెటల్ 0.8 డౌన్, ఇన్ఫోసిస్ 4% ఖాళీ, అమర్ రాజా 3 టెక్ మహీంద్రా 2.6 ఖాళీ, సన్ ఫార్మా 2.6 ఖాళీ, టీసీఎస్ 2.6 ఖాళీ, హెచ్సిఎల్ టెక్ 2.3 ఖాళీ, ఇంకా సన్ 1% ఖాళీ, జెడిస్ లైఫ్ సైన్స్ 1.6% ఖాళీ, సిప్లా 1.6% ఖాళీ, విప్రో 1.5% ఖాళీ. ట్రంప్ ఏం చేస్తున్నాడు, కాన్ఫ్లిక్ట్ని ఎస్కలేట్ చేస్తున్నారు. హోమూస్లోని కానీ ఇరానియన్ బోట్ ఏదైనా సీమైన్ వేస్తున్నాడు, దానికి కాల్చి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ ఏం చెప్పారంటే 3 వారాలకేమో మేము ఇద్దరు మాట్లాడడం జరుగుతుందని చెప్తున్నారు. కెవిన్ వాస్ అని చెప్తున్నారు. రెడ్ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, మేము ట్రాన్స్పరెన్సీని తగ్గిస్తామని చెప్తున్నారు. అన్ని కన్సర్న్స్ పెరిగింది. దానివల్ల ఫ్లడ్ అప్రూవల్ టైంలో వస్తుందా అలాగంచడం కూడా ఉంది. ఇన్ఫోసిస్ తనకు రిజల్ట్స్ సూపర్గానే ఉంది. చాలా మంచి ప్రాఫిట్ డిక్లేర్ చేసింది. 27లో కొంచెం స్లోవర్ గ్రోత్ ఉంటుంది అన్నారు. రియల్లీ మార్కెట్ పడడానికి కారణం ఏ గురించి మాట్లాడుతున్నప్పుడు సెలెక్ట్ పెరక్ ఏం చెప్పారంటే ఓకే ఎగ్జిస్టింగ్ ప్రైస్ బెటర్ రేట్స్ అడుగుతున్నారు. దీనికి మనుషుల్ని చాలా తక్కువ యూజ్ చేస్తావు కదా ఏకి. ఓకే, దీనివల్ల బెటర్ రేట్స్ డిఫ్లేషన్ అడుగుతున్నారు. కొత్త ఏ డీల్స్ మెల్లిగానే వస్తాయి అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటైందంటే మేము మనసుకు తీసుకోవడం తగ్గిస్తాం. అలాగా అప్పుడప్పుడు కావాలంటే టకాన్ని కట్ చేసుకుని వెళ్తాం. మాదిగా ఒకటితే కాదు, అన్ని కంపెనీ అని చెప్తున్నారు. టాప్ ఐటీ కంపెనీస్ అన్నీ ఏమో హైరింగ్ డిక్లైన్ ఉంటుంది, సెక్యులర్ స్లోడౌన్ ఉంటుంది, టర్న్ ఓవర్ పెద్దగా పెడుతుందంటే పడదు, స్టాఫెట్స్ అవుతుందని తగ్గదు, పెద్దగా పెరుగుతుందని కూడా పెరగదు. అమెరికాలో విఆర్ఎస్ ఇచ్చి బయట తల్లడానికేమో బైఅవుట్ ప్రోగ్రామ్ అంటారు. 6 మాసాలు 1 ఇయర్ జీతం ఇచ్చేసి టాటా అని చెప్తారు. 7% ఆఫ్ ఎంప్లాయీస్ టాటా చెప్పడానికి మైక్రోసాఫ్ట్ రెడీగా ఉంది. దాంట్లో 23,000 పీపుల్ ఉంటారని అంటున్నారు. మెటా ఏమో 10% ఖాళీ చేసేసింది. ఇంకో 8,000 మందిని ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. దీనికి మధ్యలో కేపీఎంజీ అని చెప్తున్నారు, వర్క్ ఫోర్స్ని 7% తగ్గించి చాలా మందిని టాటా చేస్తామని చెప్తున్నారు. ఓకే, టాటా క్యాపిటల్ ఏం చెప్పారు, 43% ప్రాఫిట్ గ్రోత్ చూపెట్టారు. అసెట్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేశారు కీఓవర్లోన. ఇప్పుడేమో ఏ లెండింగ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడే బాట అన్ని రేటు పని చేసేస్తుంది. టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే $2.2 బిలియన్ ఏమో గ్యారెంటీ ఇస్తున్నాం ఇవాక లోన్ చేయడానికి. ఇది పెద్దగా కంపెనీకి ఎఫెక్ట్ చేయక, ఎందుకంటే ఒక ఇవాక గ్లోబల్ సేల్స్ నుంచి ఈ అప్పునంతా తేల్చేస్తారు. అప్రూవల్ తీసుకున్న టైం అవ్వడం వల్ల ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. సప్లై అవర్ షేర్ గెయిన్ అవ్వాలి. జెనరిక్ ఇంటిలాన్ రెస్పిరేటర్ అంటే ఇన్హేలర్, ముక్కులోని ఇన్హేల్ చేసిన ప్రోడక్ట్ ఏమో యూఎస్డి అప్రూవల్ దొరికింది వాళ్ళని. దీనికి ఓవరాల్ మార్కెట్ ఇవాళ వీక్గా ఉండడం వల్ల ఆ షేర్ని కొట్టేశారు. ఓకే, సన్ ఫార్మా ధరగా $13 బిలియన్ ఆర్గాన్ కొనడానికి దాన్ని చూసి దాన్ని కొంచెం అప్పు తీసుకుంటారు. ఈ డెట్ తలక కన్సర్న్ డెట్ సన్ ఫార్మాని లాగుతుంది, ఇది అవుతున్నది కదా. ఓకే, మొత్తం పని చూసామంటే కొన్ని కంపెనీస్ 20 times ఎర్నింగ్స్ ఉన్నది. పెద్ద కంపెనీ సన్ మొత్తం 32లో ఉంది. అది నార్మలైజ్ చేస్తున్నాం జరుగుతున్నప్పుడు. నేను రివ్యూతో చూసి మనం చాలా కథ చూస్తాం, చెప్తాం. ఓటు పడిన తర్వాత రీజన్ చూస్తున్నాం. అది అవుతున్నా ఇది యాక్చువల్ రీజన్ ఏంటంటే మిగతా ఫార్మా కంపెనీలో 1918 ఎర్నింగ్స్ ఉన్నప్పుడు ఇది మాత్రం 30 times ఎర్నింగ్స్ కూడా అవ్వదు. మారుతి ఏం చెప్తున్నాం, మేము రికార్డు ప్రొడక్షన్ చేసాం, మా దగ్గర డిమాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మహీంద్రా ఏం చెప్తున్నా, నా దగ్గర పేటెంట్ పోర్ట్ఫోలియోని ఇంక్రీజ్ చేసి R&Dలో చాలా ఎక్కువ చేస్తాం అలాగని చెప్తున్నారు. దాని తర్వాత రిలయన్స్ అలాగ ప్రాఫిట్ తగ్గుతుంది.
ఎందుకంటే కోర్ బిజినెస్ తలకు ప్రాఫిట్ తగ్గుతుంది. కోర్ బిజినెస్ దీనివల్ల ఎందుకు తగ్గుతుందంటే క్రూడ్ ఆయిల్ రేట్ హైయా ఉన్నా కూడా మార్జిన్ చాలా తక్కువ దొరుకుతుంది. అమెజాన్ ఇండియా ఏం చెప్తున్నారంటే 2,800 కోట్లు ఇండియాలో కొద్ది ఇంకా డిస్కౌంట్ చేసి 2,000 ఇంకా కాంపిటీషన్ గ్రోత్ చేస్తామని చెప్తున్నారు. నిపాన్ లైఫ్ ఏం చెప్తున్నారంటే ఓకే ఎస్ బ్యాంక్ కేసు బాండ్ కేసు మేము సెటిల్ చేసేసాం, డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం, దీనివల్ల మ్యాటర్ అయిపోయింది అని చెప్తున్నారు. నిపాన్ ఎస్ బ్యాంక్ కేసు అంటే మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను. అంటే నిపాన్ లైఫ్ అన్నది రిలయన్స్ లైఫ్ ఉన్నప్పుడు 81 బాండ్స్ ఏమో ఎస్ బ్యాంక్లో కొన్నారు. ఎస్ బ్యాంక్ ఫేవర్ ఆయన చేసిందట అనిల్ తిరుపతి కంపెనీకి చాలా లోన్ ఇచ్చారు. ఆ లోన్కి డబ్బులు అంతా రిటర్న్ రాలేదు, ఈ బాండ్ కూడా రిటర్న్ వాడలేదు. అప్పుడు రిలయన్స్ ఏమో అప్పుడు నిపాన్ ఫుల్గా తీసుకున్నారు. ఆమె పేరు ఇది అవ్వకూడదని ప్యాకెట్లో డబ్బులు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేస్తాం అలాగని చెప్తున్నారు. బేసికలీ ఏంటంటే లాస్ ఆన్ డబ్బులు ఏమో ఇన్వెస్ట్ ఇచ్చేసి కంపెనీ ఏమో పొజిషన్స్ క్లియర్ చేస్తున్నది. ఇనిమేల్ నిపాన్ లైఫ్ మీద ఎంత కేసు రాకుండా చూసుకోండి, మేము కన్సెంట్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. లోన్ సరక సిఎఫ్ఓని తపాను బ్యాంక్ అని ఎట్లా అరెస్ట్ చేశారు. పెద్ద వాళ్ళు ఇదేంటో నాకు అర్థం ఉండదు. బయట ఉన్న దేవుణ్ణి అరెస్ట్ చేస్తున్నారు, లోను దేవుణ్ణి వదిలేస్తున్నారు. దానికి ముట్టడం లేదు, ఏంటి మంత్రం అని కూడా తెలియడం లేదు. ఏమనికి హెల్ప్ చేస్తున్నామని నన్ను అనుకోవచ్చు. హెచ్ఎస్బిసి ఏం చేస్తున్నారంటే ఇండియన్ ఈక్విటీస్ని రౌండ్ అవుట్ చేస్తున్నది. ఎందుకంటే గ్రోత్ కన్సర్న్ ఇన్ఫ్లేషన్ వల్ల. ఇప్పుడంతా మనం చెప్పినంతవరకు నువ్వు వచ్చేస్తాను ఇప్పుడు వచ్చేస్తుంది, ఇండియన్ ఈక్విటీ అప్పుడు వచ్చేస్తుంది అని చెప్పాం, ఫ్యూచర్ అని చెప్పారు. మళ్ళీ రివర్స్ చూసినట్టే మన సైడ్లోకి వచ్చి నేను చెప్తున్నారు. పారామౌంట్ అండ్ స్కైడెన్స్ అని కలిపి మెర్జ్ అవుతున్నాం. దానికి $111 బిలియన్ తీసుకుంటా అంటున్నాడు. లార్జన్కి ఇప్పుడు ఏం చెప్తున్నా లియోమా ఏఐ రెడీ చేసి వాళ్ళకి డిజిటల్ ప్రజెన్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. దీంట్లో స్విఫ్ట్ డిజైన్ కూడా చేస్తా అని చెప్తున్నారు. ఇది ఏఐ ఫోకస్ సబ్సిడీయా ఎలాంటి విధానం ఉంటుందా? రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, షార్ట్ టర్మ్కి జరుగుతున్నారు. ఒక 3 ఇయర్స్ డబ్బులు వచ్చింది, ఇప్పుడు అవుట్ఫ్లోగా మారింది. 5,800 crores తీసుకొని టాటా చెప్పేసి వెళ్ళిపోయారు. ఓవరాల్ మార్కెట్ వీక్గానే ఉంటుంది. దీంట్లో ఇంకో గుడ్ న్యూస్, ఇంటెల్ ఏమో భయంకరంగా రిజల్ట్స్కి వచ్చి ఏఐలోనే జియోన్ చిప్స్ అందరూ కొంటారని అనుకున్న దానికన్నా సూపర్గా వెళ్ళి ఒకే రోజులో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లోనే 20% స్టాక్ రేట్ పెరిగిపోయింది. మనం కన్సిడర్ చేసిన దాంట్లో చాలా టైమ్స్ మారిపోయింది. క్రీడతులకు క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. సో మనం చేసిన చాలా లక్కీ కాల్లోని ఇంతలో ఒక లక్కీ కాల్గా అయిపోయింది. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. पहिला రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉండి ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.